హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో చాలా గ్యాప్, నియర్లీ 25 to 26 డేస్ తర్వాత మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆన్లైన్ క్లాసెస్తో బిజీగా ఉన్నాను అండ్ దట్టు గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో మొన్న 9th ఎగ్జామ్ రాశాను. సో ఇప్పుడు ఫ్రీ అయ్యాను కంప్లీట్గా. అందుకనే ఫస్ట్ ఒక వీడియో చేద్దాము అని ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో ఏంటి అంటే, సో చాలామంది జిఎస్కి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, కరెంట్ అఫైర్స్ అసలు ఏం చదవాలి, చాలా ఉంటాయి, అసలు ఏ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే, ఇప్పుడు జిఎస్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది కాబట్టి 50కి 50 మీకు రావాలి అని నేను చెప్పను. కనీసం అందులో 20 to 25 మార్క్స్ అన్న మీరు తెచ్చుకోగలిగితే, 20 to 25 మార్క్స్ అన్న మీరు తెచ్చుకోగలిగితే మీకు ఇవి స్కోర్ అనేది 150, 130 లేదా 140 దాటడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో మనం జిఎస్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకని ఇందులో కనీసం 20 to 25 మార్క్స్ అన్న మీకు రావడానికి ఏ టాపిక్స్ అంటే, ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను అండ్ మిసిలీనియస్ అని ఉంటాయి. సో ఆ టాపిక్స్ వరకు కవర్ చేసుకుంటే మీకు గ్యారంటీగా 20 to 25 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో అందులో వచ్చే మెయిన్ హిస్టరీ అనే సబ్జెక్ట్లో డిఫరెంట్ డైనాసిటీస్ ఉంటాయి కదా. సో ఆ డైనాసిటీస్ యొక్క ఫౌండర్స్ ఎవరో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ ఫౌండర్స్ ఆ డైనాసిటీస్ని వాళ్ళు ఆ డైనాసిటీని తీసుకోవడానికి వాళ్ళు కొన్ని వార్స్ అనేవి చేస్తారు కదా. సో అవి ఎవరెవరి మధ్య జరిగాయి, ఎవరెవరు గెలిచారు, సో అలా ఆ యుద్ధాలు గెలిచిన వాళ్ళకి టైటిల్స్ అనేవి ఇస్తారు. సో అసలు ఏం టైటిల్స్ వచ్చాయి అనేవి ఇంపార్టెంట్. సో ఇది డైనాసిటీస్కి రిలేటెడ్. అంటే మీరు డైనాసిటీస్ గురించి చదివేటప్పుడు ఆ డైనాసిటీ ఫౌండర్ ఎవరు, ఏమేమి యుద్ధాలు చేశారు, వాటి వల్ల వాళ్ళకి వచ్చిన టైటిల్స్ ఏంటి, ఇంతవరకు చదివితే చాలు, ఇంకా వేరే సోదంతా ఏం చదవద్దు. అండ్ టెంపుల్స్ అంటే అడిగితే ఇవన్నీ అడుగుతారు. లేదా టెంపుల్స్ ఎవరెవరు ఏ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు అనేవి అడుగుతారు. లేదా వీళ్ళ హయాంలో ఏ ఫారిన్ రూలర్స్ అనేవాళ్ళు, అంటే ఫారినర్స్ వస్తారు కదా, మార్కోపోలో అని, హుయాన్సంగ్ అని, వీళ్ళంతా ఎవరెవరు ఏ డైనాస్టీ కింగ్స్ ఉన్నప్పుడు వచ్చారు అనేవి అడుగుతారు. లేదా వీళ్ళు రాసిన కొన్ని బుక్స్ ఉంటాయి, మెగస్థెనిస్, ఇండికస్ అని, సో ఇవి ఎవరు రాశారు అలాంటివి అడుగుతారు. లేదా కాయిన్స్ మీద కొన్ని కాయిన్స్కి కొంత స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ కాయిన్స్ మీద కొంతమంది కింగ్స్ బొమ్మలు వేయడం కానీ, లేదా వాళ్ళు వాడే వస్తువుల యొక్క బొమ్మలు వేయడం కానీ, అలాంటి కొన్ని కాయిన్స్ హైలైట్ అవుతాయి. సో అలాంటి కాయిన్స్ గురించి చదివితే సరిపోతుంది. సో హిస్టరీలో మేడం అన్నీ చెప్పారు కదా అని మీకు అనిపించవచ్చు, కానీ నేను అన్నీ చెప్పలేదు, ఓన్లీ ఇంపార్టెంట్ వీటి వరకే చూసుకోండి. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హరప్ప, మోహంజుదారో ఇలాంటి టాపిక్స్ ఉంటాయి కదా, ఇలాంటి ప్లేసెస్ ఎక్స్కవేట్ చేసినవి. సో అవి అందులో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్లా ఉంటాయి, అవి మాత్రమే ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఓకే, సో అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ చెప్తున్నాను, వీటికి రిలేటెడ్గా ఏమన్నా మెటీరియల్ నేను మీకు ప్రొవైడ్ చేయగలనేమో అనేది చూస్తాను. ఒకవేళ వీలైతే అన్ని టైటిల్స్ ఒక దగ్గర, అన్ని వార్స్ ఒక దగ్గర, ఈ ఫౌండర్స్ ఫ్లో చార్ట్ లాగా చదివితే, అంటే ఇలా ఫ్లో చార్ట్ లాగా వేసుకొని చదివితే అవి ఈజీగా గుర్తుంటాయి కాబట్టి అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అది హిస్టరీకి రిలేటెడ్. అండ్ స్పోర్ట్స్కి వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ స్పోర్ట్స్. ఇందులో రిటైర్మెంట్ అంటే ప్రజెంట్ క్రికెట్ నుంచి కానీ, ఫుట్బాల్ నుంచి కానీ ఎవరైనా ఒకళ్ళు రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తారు కదా. సో ఆ అనౌన్స్ చేసిన క్రికెటర్ కానీ, ఫుట్బాలర్ కానీ నేమ్ అన్న అడుగుతారు. లేదా హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ ఆర్ ఎల్స్ హీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అనేదైనా అడుగుతారు. లేదా కప్స్ గురించి అడుగుతారు, లేదా మెడల్స్ వాటి గురించి అయినా అడుగుతారు. సో స్పోర్ట్స్కి ఇవి సరిపోతాయి. అండ్ ఫెస్టివల్స్ వచ్చేసరికి థర్డ్ టాపిక్ ఫెస్టివల్స్. ఇది ఏ ప్లేస్ అంటే ఏ స్టేట్లో జరుపుకుంటారు, కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, అవి ఎక్కడ జరుపుకుంటారు. లేదా ఒక ఫెస్టివల్ని 10 days అని, 11 days అని, 3 days అని, ఇలా డేస్ కూడా ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ బతుకమ్మ, దసరా ఇలాంటివి, మహాశివరాత్రి, నవరాత్రులు ఇవన్నీ ఉంటాయి కదా, అలా డేస్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఇన్ని డేస్ ఈ ఫెస్టివల్ని ఏ స్టేట్లో జరుపుకుంటారు అని ఇస్తారు. సో ఫెస్టివల్కి రిలేటెడ్గా ఇలా చదువుకోండి, ఏ ఫెస్టివల్, అది ఏ స్టేట్, ఎన్ని డేస్ జరుపుకుంటారు, అంతే. నెక్స్ట్ వచ్చేసి పాపులర్లీ నోన్ యాజ్ అంటే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అని, లేదా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఇలా అంటాం కదా. సో వాళ్ళని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళ పేర్ల మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో వాటిని కూడా మీరు చదువుకోవాలి. అది 4th టాపిక్.
నెక్స్ట్ 5th టాపిక్ వచ్చేసరికి ఇనాగరేషన్స్, అంటే కొత్తగా న్యూక్లియర్ ప్లాంట్ కానీ బయో సిఎన్జి ప్లాంట్స్ కానీ ఇంకా ఏదైనా ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ ఏఐ గురించే వింటున్నాం కదా, వీటికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ మినిస్టర్స్ కానీ ఇనాగరేట్ చేసిన అలాంటివి కూడా అడుగుతారు. సో వీటికి సంబంధించి వచ్చినప్పుడు ఆ ఇనాగ్రేషన్ ఎక్కడ జరిగింది, దాన్ని ఏ స్టేట్లో ఇనాగ్రేట్ చేశారో అది ఎవరు చేశారో అనేది చదివితే సరిపోతుంది. ఎక్కువగా ఇక్కడ సూపర్లేటివ్ ఉంటాయి చూడ, సూపర్లేటివ్ అలాంటివి చదువుకోవాలి. అంటే రీసెంట్గా లాంగెస్ట్ టనల్ అని, అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ అని ఇలాంటివి రీసెంట్గా న్యూస్లో ఉన్నవి. సో ఇవి చదువుకుంటే మీకు సరిపోతాయి. వీటి మీద నుంచే క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో నేను చెప్పిన ఈ టాపిక్స్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. అంటే నేను చెప్పిన 20 to 25 అనేవి ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. 50కి 50 రావాలని నేను చెప్పను. సో ఇందులో ఇలాంటివి చదువుకోగలిగితే మీకు కొన్ని పాయింట్స్ అన్నా రావడానికి స్కోప్ ఉంటుంది. అండ్ డ్యాన్సెస్కి వచ్చేసరికి ఆ డాన్సెస్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, అంటే కథకళి ఒకటి బాగా చేసే డాన్సర్ ఉంటారు, అతని పేరైనా అడుగుతారు, లేదా ఈ స్ట్రీమ్లో ఆయనకు వచ్చిన అవార్డు అయినా అడుగుతారు, లేదా ఫస్ట్ టైం ఈ డ్యాన్స్ని చేసింది ఎవరు అలాంటివి. అంటే ఫస్ట్ టైం లేదా ఫస్ట్ పర్సన్ హూ వాన్, లేదా హీ ఈజ్ ద మెయిన్, ఆ కథకళి అనే డ్యాన్స్కి ఆయనే మెయిన్ అన్నట్లుగా ఉంటారు కదా. సో ఆ పర్సన్ నేము, లేదా వాళ్ళకి వచ్చిన అవార్డు, లేదా అది ఏ ఇయర్లో వచ్చినాయి అనేవి కూడా అడుగుతారు. అండ్ టైప్ ఆఫ్ క్లైమేట్, రెయిన్ఫాల్, జియోగ్రఫిక్ రిలేటెడ్గా. సో అంటే మన తెలంగాణ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది, రెయిన్ఫాల్ అనేది సౌత్ ఈస్ట్ మాన్సూనా, నార్త్ వెస్ట్ మాన్సూనా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఆ క్వశ్చన్స్ మీరు ఆప్షన్స్ చూస్తే పెట్టేలాగానే ఈజీగా ఉంటాయి. సో ఏమి ఇబ్బంది ఉండదు. స్కీమ్స్ నెక్స్ట్ 8th టాపిక్ వచ్చేసరికి స్కీమ్స్ ఏంటంటే అబ్రివేషన్లా అడుగుతారు. సపోజ్ స్మైల్ అని ఉంది, ఇదొక స్కీమ్ కాదు, ఇది ఒక ఆపరేషన్ అనుకోండి. సో ఇందులో ఎం అంటే ఏంటి, ఈ అంటే ఏంటి ఇలా అడగవచ్చు. లేదా ఏదైనా స్కీమ్ని ఏ మినిస్ట్రీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారని అడుగుతారు. లేదా ప్రాజెక్ట్ టైగర్ అని, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని, రీసెంట్గా టైగర్ సెన్సస్, లెపర్డ్ సెన్సస్ అని రిలీజ్ చేశారు కదా, వాటి మీద క్వశ్చన్స్ అడగవచ్చు. లేదా పాలసీస్ అయినా అడుగుతారు. సో స్కీమ్స్ రిలేటెడ్ అయితే ఇవి మాత్రం చదువుకోండి సరిపోతుంది. ఆ స్కీమ్కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు, ఎవరెవరికి ఎంత షేర్ చేశారు, ఇవన్నీ ఏమీ అడగరు. సో ఓన్లీ ఇవి మాత్రమే అడుగుతారు. ఇలాంటివి ఏమైనా కనిపిస్తే మాత్రం వాటిని ఎలాబరేట్ చేయండి. ఎస్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి ఇలా అని. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. రీసెంట్గా ఏమన్నా అమెండ్మెంట్స్ ఉన్నా, ఏదన్నా లా అనేది సుప్రీంకోర్టు కానీ ఏదన్నా అమలు ఓకే అని జడ్జిమెంట్ ఇచ్చినా అలాంటివి ఏమైనా ఉంటే అడుగుతారు. లేదా ప్రీవియస్గానే ఏదన్నా అమెండ్మెంట్ అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది అనుకోండి, అలాంటి అమెండ్మెంట్స్ అయినా అడుగుతారు. సో అమెండ్మెంట్స్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ చదువుకుంటే సరిపోతుంది. అలా అని పాలిటీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని అమెండ్మెంట్స్ అయితే చదవద్దు. ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్న అమెండ్మెంట్స్, లేదా చెప్పండి కదా సెన్సేషన్ క్రియేట్ చేసిన అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితేనే చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీకి రిలేటెడ్గా లాస్ ఉంటాయి. బాయిల్స్ లా, చార్ల్స్ లా, ఇట్లా లాస్ ఉంటాయి కదా, అవి చదవండి. అంటే దాని థియరీ, అంటే ఇదంతా ఈ సో కాల్డ్ యాజ్ బాయిల్స్ లానా, ఇంకా ఇలానా అలానా అని అలా అడుగుతారు. సో అలా లాస్ అయితే చదువుకోండి, మెయిన్ ఫార్ములాస్ అలాంటివి. అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి అటామిక్ టేబుల్ అని ఉంటుంది కదా, సో అవి చదవండి. సో కాపర్ అని, సిలికాన్ అని అలా ఉంటాయి కదా, సో అవి వాటి ప్లేసెస్ అటామిక్ టేబుల్లో దీని ప్లేస్ నెంబర్ ఎంత, దీని ఎంత అలాంటివి అడగడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ సెన్సెస్కి వచ్చేసరికి సో సెన్సెస్లో ఏమడుగుతారు అంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు. రీసెంట్గా అయితే ఎలాంటి సెన్సెస్ జరగలేదు. సో 2011 సెన్సెస్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి, అవైతేనే మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో సెన్సెస్ 2011 మొత్తం పర్ఫెక్ట్. పోవర్టీ ఏ స్టేట్లో చాలా తక్కువ ఉంది, లిటరసీ రేట్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఇలాంటివి అడుగుతారు. అండ్ పోర్ట్స్, రిజర్వాయర్స్, ఇవేమో ఏ స్టేట్లో ఉందనో, లేదా అది ఏ రివర్ మీద ఉందనో, లేకపోతే ఆ రిజర్వాయర్ కానుకొని ఏదైనా బ్యాంక్స్ ఆఫ్ రివర్ మీద ఏ ప్లేస్ ఉంది, ఏ సిటీ ఉంది, ఇలాంటివి అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో చదివేటప్పుడు పోర్ట్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఏదైనా సరే రివర్స్ ఎక్కడ, ఏ రివర్ మీద, అది ఏ స్టేట్లో ఉంది, లేదా ఈ రివర్ బ్యాంక్స్ మీద ఏ సిటీ అనేది ఆనుకొని ఉంది, అలాంటివైనా అడుగుతారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా గవర్నర్స్ని అపాయింట్ చేసినా, లేదా
చీఫ్ మినిస్టర్స్ని ఎవరైనా ఏదైనా స్టేట్లో అపాయింట్ చేసినా, ఏదైనా కొత్త గవర్నమెంట్ వచ్చినా దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. లేదా కమ్యూనికేషన్ లేదా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరని ఇలాంటివి అడుగుతారు. ఓకే, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరని, కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరని, ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు అవి చదువుకోవాలి. ఓకే, అండ్ బుక్స్ వచ్చేసరికి రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్న బుక్స్ కానీ లేదా చాలా ఫేమస్ అయిన బుక్స్ కానీ వాటి గురించి అడుగుతారు. ఆ బుక్స్ ఎవరు రాశారు అనేది అడుగుతారు. అండ్ మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్ చెప్పాను కదా ఇందాకే, భరతనాట్యం, కథకళి, అందులో అవి లేదా ఒక పర్సన్ నేమ్ ఇచ్చి ఇతను మృదంగం బాగా వాయిస్తాడా, సితారా బాగా వాయిస్తాడా, ఫ్లూటా, ఇలాంటివి అడుగుతారు. సో ఈ పర్సన్ నేమ్స్ అండ్ వాళ్ళు వాయించే వాటిని మీరు చదువుకోవాలి. నెక్స్ట్ జియోగ్రఫీకి వచ్చేసరికి రీసెంట్గా ఏమన్నా న్యూస్లో ఎర్త్క్వేక్స్ కానీ సునామీలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ అయితే వాటి మీద ఫోకస్ చేయండి. వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అంటే రిక్టర్ స్కేల్లో ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది అవన్నీ అడుగుతారు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు. అండ్ ప్లేట్స్, సో ఎర్త్క్వేక్ రావడానికి సంబంధించిన ప్లేట్స్, అసలు ఈ థియరీ టాపిక్ అనేది మీరు చదువుకోవాలి. అండ్ క్లైమేట్ రిలేటెడ్, రెయిన్ఫాల్ రిలేటెడ్, సావన్నా ఇలాంటివి ఉంటాయి కదా క్లైమేట్ సంబంధించిన, అవన్నీ కూడా చదువుకోవాలి. అండ్ బయాలజీకి వచ్చేసరికి మెయిన్గా మీరు డిసీజెస్ మీద, ఈ డిసీజెస్ వైటమిన్స్ అంటే B1 తక్కువ అవడం వల్ల, విటమిన్ A తక్కువ అవడం వల్ల, విటమిన్ C తక్కువ అవడం వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, అండ్ కాన్వెక్స్ లెన్స్ అని, కాన్కేవ్ లెన్స్ అని, మన సైట్కి రిలేటెడ్ లాంగ్ సైట్, షార్ట్ సైట్ ఉంటాయి కదా వాటికి రిలేటెడ్. సో కాన్కేవ్ లెన్సా, కాన్వెక్స్ లెన్సా ఇలాంటివి కూడా అడుగుతారు. అండ్ సెల్ అంటే మన సెల్ అంటే న్యూక్లియస్ ఉంటుంది, మెంబ్రెయిన్ ఉంటుంది, ఇవన్నీ కూడా టాపిక్స్ అనేవి అడుగుతారు. ఓకే, అండ్ పాలిటీకి వచ్చేసరికి చెప్పాను కదా ఇందాక అమెండ్మెంట్స్ అనేవి ఉంటాయని. సో అవి నాకు తెలిసి ఒక 2 టాపిక్స్ ఏవో రిపీట్ అయినట్టున్నాయి. ఓకే, సో ఇవి చదువుకోగలిగితే కనీసం ఒక్కొక్క దాంట్లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చినా 1 or 2. సో బుక్స్ అంటే నెక్స్ట్ వచ్చేసి మిసిలీనియస్ అని ఉంటాయి. మిసిలీనియస్, సో అవేంటివి అంటే ఫస్ట్ పర్సన్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది ఎవరు, లేదా ఫస్ట్ ఫీమేల్ సీఎం ఎవరు, లేదా ఫస్ట్ ఫీమేల్ గవర్నర్, లేదా ఫస్ట్ మేల్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్, అలాంటివి ఉంటాయి చూడ, అలాంటివి మిసిలీనియస్ అంటాం. సో అలాంటివి చదువుకోవాలి మెయిన్గా. దీని నుంచి కూడా ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవన్నీ ఎక్కడ చదవాలి, ఇవన్నీ ఎలా కవర్ అవ్వాలి అంటే లూసెంట్, నేను చెప్పిన విధంగానే లూసెంట్లో ఉంటాయి. సో ఆ లూసెంట్ బుక్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లూసెంట్లోని మిసిలీనియస్ అనేవి చాలా క్లియర్గా నీట్గా మెన్షన్ చేశాడు. సో అవి కూడా చదవండి. అవన్నీ చదివితేనే మనకి జిఎస్లో 20 to 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వీటి మీద ఒక మ్యాప్ రూపంలో, ఏదైనా మ్యాప్ లాంటిది తీసుకొని ఆ మ్యాప్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలా ప్రాక్టీస్ చేస్తే మనకి రివర్స్ కానీ అవి స్టేట్స్లో ఉండేవి అలాంటి స్టేట్ రిలేటెడ్ స్కీమ్స్ కానీ ఇవన్నీ మనకి ఈజీగా గుర్తుంటాయి మ్యాప్ త్రూ చదివితే. ఓకే, ఉత్త బట్టి పట్టకుండా కోడ్స్ లాగా పెట్టుకొని చదవండి, అప్పుడు ఈజీగా మనకి గుర్తుండిపోతాయి. ఓకే, సో ఇంగ్లీష్ ఆల్రెడీ కొన్ని అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అను, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ చెప్పాను, ఇంక మధ్యలో ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ జిఎస్లో ఎలా చదవాలనే చెప్తున్నాను. సో చిన్నగా ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాను నేను. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఈ వీడియోలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ షార్ట్ హ్యాండ్ ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలంటే స్లాట్స్ అనేవి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.